ప్రపంచాలు బట్టి ఈరోజు మనం ఎప్పుడు చూసినా స్టాక్ ట్రేడ్ చేయాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు చూసామంటే పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్‌ని రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. ద రీజన్ ఏమంటే ఇక్కడ మనం స్టాక్ ప్రైస్ చూసామంటే ఇది ప్రీవియస్‌లో ఏమైందంటే ఒక డౌన్ ఫాల్ ఉంది. డౌన్ ఫాల్ ఉన్న తర్వాత ఏమైందంటే ఈ హై ఏదైతే ఉందో ఈ హై దగ్గర అగైన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చింది. అండ్ మనం ఇక్కడ క్లియర్‌గా చూసామంటే ఈ హై ఏ దగ్గర ఉందో అగైన్ సేమ్ హై దగ్గరకి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంది. అండ్ మనం ఇక్కడ చూసామంటే ఇది మనకు ఒక మంచి ప్యాటర్న్‌లా కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్ నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో రాయండి. అండ్ ఇక్కడ మనం ఈ ప్యాటర్న్‌ని కాస్త డీటెయిల్‌గా అనాలిసిస్ చేశామంటే, ఒకవేళ మీకు వీడియో కాస్త ఫాస్ట్‌గా అనిపిస్తే కాస్త స్లో పెట్టుకొని చూడండి. ఆర్ నేనే కాస్త స్లోగా చెప్తాను. సో, మనం ఇక్కడ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ అబ్జర్వ్ చేశామంటే, ఇక్కడ మనం చూసామంటే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక రీట్రేస్‌మెంట్ అయింది. రీట్రేస్‌మెంట్ అయిన తర్వాత ఏమైందంటే, అగైన్ ఇక్కడ మార్కెట్ అనేది కంటిన్యూ కాబోతుంది. అండ్ లాస్ట్ 2 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేశామంటే, సో, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇదొక బుల్లిష్ క్యాండిల్. దాని పక్కన ఏమైందంటే, ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది. సో, రెడ్ క్యాండిల్ ఎలా ఉంది? ఇది పెద్దగా లేదనమాట. సో, రెడ్ క్యాండిల్ పెద్దగా ఉండింటే ఇది సెల్లింగ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఈ క్యాండిల్ వచ్చేసి స్మాల్ క్యాండిల్ ఉంది. లైక్ డోజీ క్యాండిల్‌లా ఉంది. సో, దీని అర్థం ఏమంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ వేస్ ఉంది. ఒకవేళ రేపు మార్కెట్ గనక ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని హై బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో, దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే సిప్లా. సిప్లా కూడా రేపు మనం బయింగ్ కోసం ట్రేడ్ తీసుకోవచ్చు. రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ కూడా ఒక మంచి అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ప్రీవియస్‌లీ ఏదైతే ఇక్కడ లో ఉందో, ఈ లో దగ్గరగా సపోర్ట్ తీసుకొని అగైన్ బౌన్స్ అనేది అవుతుంది. లాస్ట్ 3 క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే ఏమైందంటే, ఇక్కడ నుంచి ఒక షార్ప్ ఫాల్ అయింది. షార్ప్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక బౌన్స్ కనిపిస్తుంది. అండ్ ఈ 3 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో ఒక నేమ్ అంటారు. ఒకవేళ మీకు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో నేమ్ తెలిస్తే కామెంట్ బాక్స్‌లో రాయండి. సో, ఒకవేళ ఇది రేపు హై గనుక బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి ఈ హై కూడా బ్రేక్ చేయడానికి డెఫినెట్‌లీ ట్రై చేస్తుంది. సో, దానికోసం రేపు దీంట్లో మనం బయింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే జేఎస్‌డబ్ల్యూ. జేఎస్‌డబ్ల్యూని కూడా రేపు మనం బయింగ్ కోసం తీసుకోబోతున్నాం. మీరిక్కడ చూసారంటే మీరనుకోవచ్చు ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ ఉంది. కానీ బయింగ్ కోసం ట్రేడ్ ఎందుకు తీసుకుపోతున్నాం అని చెప్పి. సో, దానికోసం మనం జస్ట్ కాస్త ప్రీవియస్‌లీ అనాలిసిస్ ఇంకాస్త డీప్ అనాలిసిస్ చేసామంటే ఇక్కడ మనం చూసామంటే ఈ స్టాక్ అనేది ఒక అప్ ట్రెండ్‌లో ఉంది. అప్ ట్రెండ్ అంటే ఇలానే కాదు. ఇది కూడా ఒక అప్ ట్రెండ్ లానే కనిపిస్తుంది. లైక్ ఎందుకంటే ఏదైతే లోస్ ఉన్నాయో పైకనేది వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో, ఇది ట్రెండ్ అనేది అప్ ట్రెండ్‌లో ఉంది. అండ్ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ మనం అబ్జర్వ్ చేసామంటే మార్కెట్ అనేది ఏమైందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయితుంది. కంటిన్యూ అయిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది. దాని తర్వాత ఏమైందంటే ఒక గ్యాప్ అనేది వచ్చింది. యాక్చువల్లీ ఈ గ్యాప్ ఎందుకొచ్చిందంటే ప్రీవియస్‌లీ ఏమైందంటే ఇక్కడ సడెన్‌గా గ్యాప్ ఓపెన్ కావడం వల్ల ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ ట్రాప్ అయిపోయి పైకి వెళ్లి ఒక బుల్లిష్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. బుల్లిష్ క్యాండిల్‌లో క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ కంటిన్యూ కాలేదు. ఏమైందంటే దీంట్లో ఏమైందంటే ప్రీవియస్‌లీ ఎవరికైతే బయర్స్‌కి ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళొచ్చేసి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. అండ్ సెల్లర్స్ కూడా వచ్చారనమాట. సో, దానివల్ల ఏమైందంటే సెల్లర్స్ కంటే బయర్స్ ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ అనేది సైడ్‌వేస్‌లో ఉండిపోయింది. సో, ఒకవేళ రేపు ఇది మార్కెట్ గనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీని హై అనేది బ్రేక్ అయిందనుకోండి, ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇది ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి దీని లో అనేది బ్రేక్ చేసిందంటే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే లో బ్రేక్ అయిందంటే అగైన్ ఒక సెల్లింగ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యే ఛాన్స్. ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ కావచ్చు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక రౌండ్ నంబర్ కూడా ఉంది. అండ్ రౌండ్ నంబర్ దగ్గర మీరు కాస్త కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే జస్ట్ రౌండ్ నంబర్ కంటే కాస్త ఒక 10, 20 పాయింట్స్ పైకి వెళ్ళి రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానికోసం మీరు ట్రైల్ అనేది డెఫినెట్‌లీ చేసుకోండి. బట్ దీంట్లో బయింగ్ కోసం అయితే డెఫినెట్‌లీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే టాటా కన్స్యూమర్. టాటా కన్స్యూమర్‌ని రేపు మనం సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకుంటున్నాం. ద రీజన్ ఏమంటే మీరు ఇక్కడ చూసారంటే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. లాస్ట్ క్యాండిల్ వచ్చేసి ఒక సెల్లింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్యూ క్యాండిల్స్ వచ్చేసి మనం చూసామంటే మార్కెట్ ఇక్కడ ఏమైందంటే పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ట్రై చేసిన తర్వాత ఏమైందంటే కిందికి వచ్చేసింది. అగైన్ ఏమైందంటే నెక్స్ట్ టైమ్ ఇంకోసారి ట్రై చేసింది. బట్ ఏమైందంటే సెల్లర్స్ ఎక్కువ ఉండడం వల్ల అగైన్ కిందికొచ్చింది. సో, రేపు ఒకవేళ ఇది మార్కెట్ గనుక ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కిందికొచ్చిందనుకోండి, ఈ లో ఏదైతే ఉందో అగైన్ ఈ లో దగ్గరికి రీట్రేస్ చేయడానికి రావచ్చు. దానికోసం రేపు దీంట్లో మనం సెల్లింగ్ కోసం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, మీరు సెల్లింగ్ కోసం ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే డెఫినెట్‌లీ దీన్ని వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు చూసామంటే ఏషియన్ పెయింట్. ఏషియన్ పెయింట్స్ కూడా సెల్లింగ్ కోసమే కనిపిస్తుంది. రీజన్ ఏమంటే ఇది ప్రీవియస్‌లీ ఒక మంచి అప్ ట్రెండ్‌లోనే ఉంది. అప్ ట్రెండ్‌లో ఉన్న తర్వాత ఏమైందంటే ఒక రిట్రేస్‌మెంట్ అనేది తీసుకుంది. ఎగ్జాక్ట్‌లీ ఏదైతే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందో సపోర్ట్ దగ్గరకి వచ్చి ఇక్కడ పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి ఏమైందంటే మార్కెట్ అనేది కంటిన్యూ కాలేదు. కంటిన్యూ కాకుండా ఏమైందంటే కొన్ని రోజుల నుంచి ఇక్కడ 3, 4 డేస్ నుంచి సైడ్‌వేస్‌లో ఉంది కంప్లీట్‌లీ. అండ్ ఒకవేళ ఇది రేపు ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయితే సెల్లింగ్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసామంటే దానికంటే ప్రీవియస్ క్యాండిల్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. కాకపోతే ఏమైందంటే నెక్స్ట్ డే అగైన్ కిందకి వచ్చేసింది వెంటనే. సో, ఇక్కడ స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ కనిపిస్తుంది. సో, ఒకవేళ దీని లో అనేది బ్రేక్ అయిందనుకోండి డెఫినెట్‌లీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. దానికోసం రేపు రేపు మనం దీంట్లో సెల్లింగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్‌లీ ఇంకో విషయం మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది ఇది.
ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనేది ట్రాప్ అయిపోతారు. సో, దానివల్ల ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ లైక్ ఎలాగంటే మనం నిన్న ఎస్‌బీఐని కూడా డిస్కస్ చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో. ఎస్‌బీఐలో మనం ట్రేడ్ అనేది తీసుకోలేదు. బట్ మనం ఒకటైతే చెప్పుకున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని రేపు ఐ మీన్ మార్నింగ్ వచ్చేసి సెల్లింగ్ కోసం ప్లాన్ చేసుకున్నాం. దీన్ని ఒకవేళ లో బ్రేక్ అయిందంటే కిందకి వచ్చేస్తుందని చెప్పి. బట్ కాకపోతే ఇది కూడా డిస్కస్ చేసుకున్నాం. గ్యాప్ ఓపెన్ అయితే ఎంట్రీ తీసుకోకండి అని చెప్పి. ఎందుకంటే గ్యాప్ ఓపెన్ అయితే సెల్లర్స్ ట్రాప్ అయితారు. అగైన్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, దానికోసము ఇది గ్యాప్ ఓపెన్ అయితే మాత్రం ట్రేడ్ తీసుకోకండి. ఒకవేళ లో బ్రేక్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యాప్ ఓపెన్ అయితే పైకి వెళ్ళిపోతుందని చెప్పి దాన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే ఛానల్‌లో వెళ్లి దాని వీడియో డెఫినెట్‌లీ చూడండి. ఆర్ ఎల్స్ లాస్ట్ వీడియో ఎండ్‌లో కావాలంటే దాన్ని లింక్ చేసేస్తాను. సో, డెఫినెట్‌లీ దాన్ని మర్చిపోకుండా చూడండి. సో, ఇవాళైతే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్‌లీ కామెంట్ బాక్స్‌లో రాయండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థాంక్ యూ.